కనిపించే పాపం, కనిపించని పాపం. అంటే మనుషుల కంటికి కనిపించే పాపం, మనుషులకు కనబడని పాపం. మనుషులకు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపివు. కానీ దేవుని కంటికైతే అన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక ఒకటి దృశ్యం, ఇంకొకటి అదృశ్యం. దృశ్యం కనిపించేది, అదృశ్యం కనిపించనిది. పై వాక్యం బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని మాటలను అతిక్రమిస్తే అది పాపం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. ఇది కనిపించని పాపం అయితే అదృశ్య పాపం అని. అదృశ్య పాపం గురించి చూసుకున్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23వ వచనంలో చూసుకున్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదోషమైనను, అహంభావమును, అవివేకము వచ్చెను. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్తున్నారు. అలాగే ఇర్మీయా 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అంటే కనిపించని పాపం, అదృశ్య పాపం, హృదయములో తలంపులలో పాపం. అలాగే ఉదాహరణకు మత్తయి 5వ అధ్యాయము 28వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కనిపించే పాపం అంటే దృశ్య పాపం. 2 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే, కొందరి పాపములు తనకు తనగా బయలుపడి న్యాయ విమర్శలు జరుగుచున్నవి, మరి కొందరి పాపములు అయితే వాళ్ళ వెంట వెళ్ళుచున్నవి. పై వాక్యం బట్టి మనం చూసుకున్నట్లయితే కనిపించే పాపం అంటే మనుషులు చూడగలిగినవి. మత్తయి 5వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే, పెండ్లి చేసుకున్న భార్యను విడిచిపెట్టిన వాడు అని అందరూ చూడగలిగినవి మరియు తెలిసిపోయినవి. ఎవరైనాను కనిపించే పాపములు మనుషులకు కనిపించేలాగా తెలిసిపోయినవన్నీ కనిపించే పాపములుగా మనం తెలుసుకోవచ్చు. లూకా 17వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనకు కనిపిస్తుంది. కనిపించే పాపం, కనిపించిన పాపం గురించి చూసుకుంటే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనకి రావాల్సిన ఆస్తును తీసుకొని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఇక తండ్రి హృదయాన్ని గాయపరిచాడు. తర్వాత తన ఆశను దుర్వ్యాపారానికి నష్టపరిచాడు. ఇది కనిపించే పాపం. వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతున్నప్పుడు బాధపడలేదు, కానీ వాళ్ళ తమ్ముడు వచ్చినప్పుడు తనలో ద్వేషం, అసూయ కనిపిస్తుంది. వాళ్ళ తండ్రిలో ఉన్న ప్రేమ, జాలి తనలో కనిపించలేదు. తర్వాత ఇదంతా బయటపడుతుంది. ఇది కనిపించని పాపం. కనిపించే పాపమైనా కనిపించని పాపమైనా దేవునికి మరుగైనది ఏదియూ లేదు. దేవునికి అన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు శరీర కార్యములు. గలతీ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి. విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహములు, క్రూరములు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దృశ్య పాపములు. అంటే మనుషులకు కనిపించేవి. కనిపించే లేక కనిపించనివి కేవలం మనుషులకు మాత్రమే. దేవుడికి అదృశ్యమైనది ఏదియూ లేదు. ఆయనకి సమస్తము తెలుసు. దృశ్యం, అదృశ్యం. దృశ్యం అన్నీ దేవుడు అన్నీ చూడగలుగుతాడు. అలాగే జక్కై తన పాపాలు చేశారు, తన పాపాలు వదిలేసుకున్నారు. గనుక తప్పుపోయిన స్థితి నుంచి లేక ఈ పాపాలను విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర మనము పశ్చాత్తాపడితే ఆయన మనలను క్షమించి ఆయన దగ్గరికి చేరుకొని మనలను ఆశీర్వదించి మనకి శాంతిని దయచేస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.